Good morning, welcome to Sakshi. This is Prime Time 9 AM News. నేను హరికృష్ణ తెలుగువారి మన సాక్షికి స్వాగతం. ముందుగా టాప్ స్టోరీస్ ఇంట్రడ్యూస్ చేస్తాను. 9వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తిరుపతి జిల్లాలో ప్రారంభం కానుంది. 8 రోజులుగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జన ప్రభంజనం కంటిన్యూ అవుతోంది. జననేతకు అడుగడుగున అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ చింతరెడ్డిపాలెం నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలు కానుంది. ఇదే మన టాప్ స్టోరీగా కనిపిస్తోంది. నెక్స్ట్ ఇక అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ఆ ప్రాంతవాసులు బగ్గుమంటున్నారు. ఏకంగా రమేష్ పోటీ చేయకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే మన సెకండ్ స్టోరీగా కనిపిస్తుంది. దీనిపై రిపోర్ట్ అందించడానికి మన రిపోర్టర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే పురంధేశ్వరి ఈనాడు ఆంధ్రజ్యోతిపై ఐపీఎస్ అధికారుల సంఘం మండిపడుతోంది. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలిపింది. ఇక ఫైనల్ స్టోరీ ఆఫ్ ది డే, తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ వైఫల్యాలను కేసీఆర్ గట్టిగా ఎత్తి చూపుతుంటే కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా కౌంటర్ ఇస్తోంది. ఇక టాప్ స్టోరీస్ విషయానికి వద్దాం. ఇవాళ 9వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర చింతరెడ్డిపాలెం నుంచి మొదలవబోతోంది. ఈరోజు బహిరంగ సభ కావలి, నెల్లూరు జిల్లా కావలిలో ఏర్పాటు చేసినట్టుగా చూస్తున్నాం. గత 8 రోజులుగా చూస్తున్నాం. యాత్రకి వస్తున్న ఆదరణ ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు ఏ రకంగా రోడ్లపైకి వచ్చి మేము కూడా సిద్ధం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించడానికి వాళ్ళు వచ్చి వాళ్ళ మద్దతును తెలియజేస్తున్న క్రమం మనం చూస్తూ ఉన్నాం. సో ఇవాళ కూడా అదే స్పందన ఉండబోతోంది అనేది కూడా తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు. అలాగే రూట్ మ్యాప్ ఏ రకంగా ఇవాళ యాత్ర దానిపై మూర్తి కూడా సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఇక పేట్రేగిపోతున్న సీఎం రమేష్ అరాచకాలు అని అక్కడ ప్రస్తుతం అందరూ కూడా సీఎం రమేష్ అక్కడి నుంచి పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలంటే కూడా ఈసీని ఆశ్రయించినట్టుగా కూడా మనకి అప్డేట్ అందుతోంది. సో నిజంగా మొన్న జరిగిన ఈ టైల్ షాప్లో ఏకంగా డిఆర్ఐ అధికారుల్ని అడ్డుకున్న సీఎం రమేష్ రేపు విచ్చలవిడిగా డబ్బు పంచుతుంటే దాన్ని అడ్డుకుంటే కనుక వాళ్ళను కూడా బెదిరించే ప్రమాదం కూడా ఖచ్చితంగా ఉంది అనేది కూడా తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్స్ కూడా నాయుడు సిద్ధంగా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక ఎల్లో బ్యాచ్ అలాగే పురంధేశ్వరిపై ఐపీఎస్ అధికారులు కింద ఆగ్రహంగా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకుంటాం, ఎందుకంటే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ వాళ్ళంతా కూడా మండిపడుతున్న పరిస్థితి. దీనిపైన అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇక డైలాగ్ వార్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి అలాగే కేసీఆర్ మధ్య. సో నిన్న చూస్తున్నాం మనం పంట నష్టపోయిన వాళ్ళని పరామర్శించడానికి ఆయన గ్రౌండ్లో ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా గ్రౌండ్లో ఉన్నారు. కానీ అక్కడ కాదు, ఇక్కడ మన క్రికెట్ స్టేడియంలో చెన్నై అలాగే మన హైదరాబాద్ టీం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ని వీక్షించడానికి ఆయన కూడా గ్రౌండ్లో ఉన్న పరిస్థితి మనం చూసాం. సో ఎలాంటి వార్ నడుస్తుంది, ఏం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికల ముందు అనేది కూడా అప్డేట్స్ అందించడానికి రాకేష్ కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి. ముందుగా రవీందర్ దగ్గరికి వెళ్దాం. రవీందర్, చెప్పండి, 8 రోజులుగా వస్తున్న స్పందన మనకి కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం తిరుపతి జిల్లా చింతరెడ్డిపాలెంలో స్టార్ట్ అవబోతోంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అలాగే కావలిలో సభ అని చెప్తున్నారు. ముందుగా చెప్పండి, ఎలాంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది? 6 నుంచే ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి, ఆయన చూడడానికి వస్తున్న క్రమం మనం గత 8 రోజులుగా చూస్తున్నాం. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ టుడే దే? ఖచ్చితంగా హరి, మరికొద్దిసేపట్లోనే ఆ బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకు మొత్తం 8 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరిగింది. ఈరోజు 9వ రోజు నెల్లూరు శివారులో ఉన్నటువంటి చింతారెడ్డిపాలెం నుంచి ప్రారంభం కాబోతుంది. ఈరోజు మొత్తం నెల్లూరు జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర జరగబోతుంది. నెల్లూరు రూరల్తో పాటు కోవూరు నియోజకవర్గం అలాగే కావలి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరుగుతుంది. కావలిలో ఈరోజు మధ్యాహ్నం బహిరంగ సభ కూడా జరుగుతుంది. అనంతరం ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోకి బస్సు యాత్ర రాబోతుంది. అయితే మొత్తంగా చూస్తే ఇప్పటివరకు జరిగిన 8 రోజుల బస్సు యాత్ర సంబంధించి చూస్తే కనుక ఖచ్చితంగా అశేష ప్రజానీకం బస్సు యాత్రకు ఘన స్వాగతం పలుకుతూ ఎక్కడెక్కడ మండు టెండర్లో సైతం జనం తరలి వచ్చిన వైనాన్ని మనం చూసాం. మొత్తం 4 ఉమ్మడి రాయలసీమ జిల్లాలో కూడా బస్సు యాత్ర కొనసాగింది. మొత్తం 8 జిల్లాల్లో ఆ యాత్ర కొనసాగినట్టు మనం చెప్పుకోవచ్చు. ఆ సందర్భంగా మొత్తం చూస్తే ఇప్పటివరకు 6 బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అట్లాగే 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ తన బస్సు యాత్రను కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బయటకు వచ్చినప్పుడు జనం ముందే కనబడినప్పుడు వారందరూ కూడా సహజంగా ఏదైనా వారి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, వారి ప్రాంతంలో నెలకొన్నటువంటి సమస్యలు, ఏదైనా తాగునీటి సమస్యలు కానీ, రోడ్లు కానీ, ఇంకా ఇతర ఏమైనా సమస్యలు ఉంటే అలాంటి సమస్యలు చెప్పుకోవడానికి ఎక్కడైనా సహజంగా వస్తుంటారు. అది ఇతర రాష్ట్రాల్లో కానీ మరెక్కడైనా మనం చూడవచ్చు. కానీ ఇక్కడ కనుక చూస్తే సంక్షేమ అభివృద్ధి సంబంధించి విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో వీటి తాలూకు ఫలాలు ఏ విధంగా అందుతున్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా లబ్ధిదారులు
ఎమ్మెల్యే కలిసి తమకు జరుగుతున్నటువంటి న్యాయం గురించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా ఇంట్లో ఈ పథకాలు అందాయంటూ చెప్తున్న వైనాన్ని చూడొచ్చు. దాంతోపాటు ఇప్పుడు కలుస్తున్నటువంటి వారిలో ఎక్కువగా వృద్ధులు, అట్లాగే కొంతమంది వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు, అంటే ఆరోగ్య సమస్యలు కానీ అట్లాంటివి ఉన్నవారు మాత్రమే వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు తప్ప అత్యధిక మంది పూర్తి స్థాయిలో తాము జరిగినటువంటి మేలు గురించి జగన్ చెప్తూ కృతజ్ఞతలు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఈ రోజు నుంచి కోస్తాంధ్రలో బస్ యాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఒక ఉత్సాహం అయితే కనిపిస్తుంది. నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం కనపడుతుంది. హరి రైట్. చింతరెడ్డిపాలెంలో ఇవాళ మొదలవబోతున్న 9వ రోజు బస్సు యాత్ర ఈ రోజు అలాగే కావలి నెల్లూరు జిల్లాలో కూడా ఎంటర్ అవుతుంది. అక్కడ కావలిలో బహిరంగ సభ ఉంటుంది. సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాట్లాడబోతూ ఉన్నారు. ఇదే అప్డేట్స్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. సో మూర్తి, హరి, 9వ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏదైతే తిరుపతి జిల్లా పూర్తి చేసుకుని ఈ యొక్క నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం చింతారెడ్డిపాలెం నుంచి ప్రారంభం కాబోతుంది. మరికొద్ది సేపట్లో ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. మొదట కోవూరు క్రాసు, ఇదొక సున్నపు బట్టి, ఆ తర్వాత ఏదైతే రాళ్లపల్లి తిప్ప, ఆ తర్వాత ఆర్ఎస్ఆర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. ఆ తర్వాత కోవూరు నియోజకవర్గం దాటుకుని మళ్ళా ఆయన ఏదైతే మన బహిరంగ సభ జరగబోన్నటువంటి యొక్క పబ్లిక్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగ్ ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ప్రధానంగా కావలిలో బహిరంగ సభకు పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు. గత ఎన్నికల్లో 10 సీట్లు కూడా ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బ్రహ్మరథం పట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ గతంలో ఏదైతే ఉత్సాహంతో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారో అదే స్పీడు, అదే జోరును మళ్ళీ కొనసాగించేందుకు నెల్లూరు జిల్లా ప్రజలంతా కూడా రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఈసారి జరగబోయేటువంటి 2024 జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళీ 10కి 10 సీట్లు కూడా సాధించి సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుక ఇస్తామని చెప్పేసి నెల్లూరు జిల్లా ప్రజలు చెప్తూ ఉన్నారు. హరి, మూర్తి, అంటే మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా పోనీ యువకులు వస్తున్నారంటే అనుకోవచ్చు, కానీ వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆయన్ని కలవడానికి ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏ రకంగా ఉంది అక్కడ కూడా అదే పరిస్థితి? సో మనకి చాలా దృశ్యాలు ఆవిష్కృతం అవుతున్నాయి ఈ బస్సు యాత్రలో. ఒకప్పుడు పాదయాత్రను కూడా తలపిస్తోంది. ఏం చెప్తారు? క్లుప్తంగా చెప్పండి. ఖచ్చితంగా సంక్షేమ పథకాల రథసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అడుగడుగున కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఒకటే చెప్తున్నారు, అర్హతే ప్రామాణికంగా కులం, మతం, ప్రాంతం చూడకుండా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి పథకాలు అర్హులకు అందించారో ఆ యొక్క లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం వెలువరిస్తోంది. మా ప్రాంతానికి, మా యొక్క నియోజకవర్గాల మీదుగా, మా గ్రామాల మీదుగా వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేమంతా చూసేందుకు ఎండను సైతం లెక్క చేయడం లేదంటూ ప్రజలు చెప్తున్నారు. అదే ఉత్సాహం 9వ రోజు కూడా ఈ యొక్క నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ప్రజలంతా కూడా రోడ్ల వెంబడి బారులు చూస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓవైపు వానుడి బగబగలతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2 రోజుల పాటు ఎక్కువగా ఉంటుందని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాక కోసం వారంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. ఎస్, నాయుడు దగ్గరికి వెళ్దాం. పురంధేశ్వరి విషయానికి వెళ్ళే ముందు సీఎం రమేష్ మాట్లాడదాం. ఆయన అనకాపల్లి ఒక టైల్ షాప్లో చేసిన రౌడీయిజంపై ప్రస్తుతం అక్కడందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఎవరికి తెలియదు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చి శాంతి భద్రతల్ని పాడు చేస్తున్నారు అంటూ కూడా, అలాగే ఆయన పోటీ చేయకుండా చూడాలంటూ కూడా అక్కడ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపైనే నాయుడిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, మొన్న టైల్ షాప్లో జరిగిన తంతు మనం చూసాం. ఏకంగా డిఆర్ఐ ఆఫీసర్స్ మీదే ఆయన దౌర్జన్యాన్ని ప్రదర్శించారు. రేపు డబ్బు పంచుతో అడ్డుకున్న అధికారులని అదే రీతిలో అడ్డుకోరు అనే దానికి గ్యారంటీ లేదు. సో ఆయన్ని పోటీ చేయకుండా చూడాలనేది కూడా అక్కడ ప్రజలందరూ భావిస్తున్నారని తెలుస్తోంది. ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్ ఏంటి? అది సీఎం రమేష్ వ్యవహార శైలిపై స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ కూడా రౌడీయిజం, గూండాయిజం అనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనిపించేది కాదు. సీఎం రమేష్ ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని చేస్తున్నాడని చెప్పి వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఆయన ప్రచారాన్ని ప్రారంభించి 4-5 రోజులకి ఈ విధంగా ప్రవర్తిస్తే ఇంకా 35 రోజుల పాటు ఆయన ప్రచారాన్ని చేయాల్సి ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఎటువంటి గూండాయిజానికి, రౌడీయిజానికి పాల్పడతారని అయితే ఒక ఆందోళన అయితే స్థానికంగా ఉన్న ప్రజల్లోని కనిపిస్తుంది.
ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది కానీ లేదంటే అనకాపల్లి ప్రాంతం అనేది కానీ శాంతియుతంగా ఉంటుంది. ఎవరికైనా సమస్య వస్తే నాయకులు కూర్చొని మాట్లాడతారో తప్ప ఇలాగ 200 మందిని తీసుకుని వెళ్ళి షాపుల మీద అలాగే అక్కడికి వచ్చిన అధికారుల మీద దాడులు చేయించే సంస్కృతి, దౌర్జన్యం చేయించే సంస్కృతి కూడా లేదని వారు గుర్తు చేస్తున్నారు. ఇంకా సీఎం రమేష్ గెలవక ముందే ఇటువంటి దౌర్జన్యాలకు, గూండాయిజానికి, రౌడీజానికి పాల్పడితే ఒకవేళ పొరపాటున సీఎం రమేష్ గెలిచినట్లయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న భయాన్ని కూడా వీరు వ్యక్తం చేయడం జరుగుతుంది. సీఎం రమేష్ ఎక్కడి నుండి అయితే వచ్చారో మళ్ళీ అక్కడికే తాము పంపడానికి సిద్ధంగా ఉన్నామని, ఇటువంటి వ్యక్తులను ఉత్తరాంధ్ర ప్రజలు ఆదరించడని, శాంతియుతంగా వారి పని వాళ్ళు చేసుకున్న వారికి మాత్రమే ఓట్లు ఇస్తారు తప్ప ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ప్రజల మీద పెత్తనం చెలాయిస్తాం, అధికారుల మీద దాడులకు దిగుతామంటే తాము సహించేది లేదని కూడా చెప్తున్నారు. ఇప్పటికే సీఎం రమేష్ వ్యవహరించిన తీరు మీద సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతాయి. ఇటువంటి వారిని ప్రోత్సహించకూడదని చెప్పి ఆయా పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులకి సీట్లు ఇవ్వడం వల్ల ప్రజాస్వామ్యం కూని అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటువంటి వారు పోటీ చేయకుండా ఉండేందుకు కూడా ఎన్నికల కమిషన్ కూడా చొరవ తీసుకుని ఇటువంటి వారిని పోటీకి అనర్హులుగా కూడా ప్రకటించాలని కూడా ఇక్కడ ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. సీఎం రమేష్ వ్యవహార శైలితో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రజలంతా కూడా రానున్న రోజుల్లో ఇంకా సీఎం రమేష్ ఎటువంటి అరాచకాలకు పాల్పడతారన్న ఒక ఆందోళన అయితే వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. సీఎం రమేష్ మీద కూడా ఇప్పటికే డిఐ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మీద కూడా పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సీఎం రమేష్ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలకు పాల్పడకుండా ఉండేందుకు కఠిన చర్యలు ఇటు పోలీసులు కానీ అటు ఎన్నికల కమిషన్ కానీ తీసుకోవాలని అయితే ఇక్కడ స్థానికంగా ప్రజలు కానీ అధికారులు కానీ కోరుకుంటున్నారు. హరే ఓకే నాయుడు. సో నెక్స్ట్ స్టోరీ విషయానికి వద్దాం. పురంధేశ్వరి అలాగే ఎల్లో మీడియా మీద ఐపీఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో అసత్య ఆరోపణలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు కేంద్రాన్ని ఆశ్రయించినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, అసలు చాలా విచిత్రమైన పరిస్థితి. సో బీజేపీ పోటీ చేసే స్థానాల్లో పలానా అధికారులతో మాకు ఇబ్బంది ఉంటుంది అని లెటర్ ఇవ్వటం అనేది సహజం అనుకోవచ్చు. కానీ ఎవరెవరు అక్కడ ఉండాలి, ఎవరిని నియమించాలని కూడా లెటర్ ఇవ్వటం అది ఒక సీక్రెట్ లెటర్, కానీ దాన్ని అనాలోచితంగా లేకపోతే ఒక బై మిస్టేక్ బయటపడింది అనేది కూడా వినిపిస్తోంది ఓవైపు నుంచి. సో ఏం జరిగింది అసలు పూర్తిగా? సో ఐపీఎస్ అధికారులు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, ఏంటి మీ దగ్గర రిపోర్ట్స్? అది దగ్గుపాటి పురంధేశ్వరి చేసినటువంటి ఆరోపణలు, అదేవిధంగా దానికి అనుగుణంగా ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు రాసినటువంటి విషపు కథనాలపైన ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే దాదాపు 22 మంది అధికారులు, ఐపీఎస్ అధికారులు, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, సిఐడి చీఫ్ దగ్గర నుండి పలు జిల్లాలకు సంబంధించిన ఎస్పీల వరకు ఈ 22 మంది అధికారులపైన పూర్తి నిరాధారమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఒకవైపు దగ్గుపాటి పురంధేశ్వరి ఫిర్యాదు చేయడం, తనకు నచ్చిన వాళ్ళ జాబితాను కూడా ఇచ్చి వీళ్ళని పోస్ట్ చేయాలంటూ ఎన్నికల కమిషన్ డిక్టేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. అదే తీవ్ర వివాదాస్పదం. అయితే ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా వేసినటువంటి ఆ రంకెలు ఏవైతే ఉన్నాం, ప్రధానంగా ఈనాడు పత్రికలో ఎస్పీలు ఎస్పీలు అంటూ, వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఉన్నటువంటి ఎస్పీలను మార్చి కొత్త ఎస్పీలు వేస్తే వాళ్ళని ఎన్నికల కమిషన్ నియమించినటువంటి ఎస్పీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన అధికారులు అంటూ ఒక అబద్ధపు అసత్యపు కథనాన్ని ప్రచురించి దీనిపైన ఐపీఎస్ అధికారుల సంఘం నిన్న ఏపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి క్రాంతిరానట్టాడ, విజయవాడ సిపి క్రాంతిరానట్టాన ఒక ఫిర్యాదు చేశారు. అటు ఓపెన్గా ఖండన ప్రకటించారు. మరొకవైపు ఎన్నికల సంఘాన్ని కూడా దీని దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఐపీఎస్ అధికారులు వ్యక్తిగతంగా సివిల్ అదేవిధంగా క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉన్నాము, ఇది ఖచ్చితంగా మేము చేయబోతున్నాం అన్న అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. మరొకవైపు ఇదే అంశానికి సంబంధించి 22 మంది అధికారుల నియామకానికి సంబంధించి, అధికారులపై వచ్చిన ఫిర్యాదు సంబంధించి, ఎస్పీల నియామకానికి సంబంధించి ఈసీఐ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జవహర్ రెడ్డి ప్రభావితం చేశారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కి కళ్ళకు గంతలు కడుతున్నారంటూ మరొక కథనాన్ని ఈనాడు పత్రిక అదే అంశానికి సంబంధించి ప్రచురణ. దీనిపైన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. నిన్న ఒక లేఖ విడుదల చేశారు. తక్షణమే తన ఖండాన్ని ఈరోజు మెయిన్ పేపర్లో ప్రచురించాలి ఎక్కడైతే ఉందన్న అంశాన్ని. కానీ దానికి సంబంధించి ఈనాడు పత్రిక ఆ ఖండాన్ని ప్రచురించలేదు. దీంతో చీఫ్ సెక్రటరీ కూడా మరొక వైపు లీగల్ యాక్షన్కి సిద్ధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఐపీఎస్ అధికారులు టార్గెట్గా, చీఫ్ సెక్రటరీ టార్గెట్గా పురంధేశ్వరి అదేవిధంగా ఎల్లో మీడియా చేసినటువంటి అంశం అన్నది ఇప్పుడు తీవ్రంగా ఐపీఎస్ అధికారుల్లోనూ ఐఏఎస్ అధికారుల్లోనూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసేలా చేస్తున్నారు. ఆల్ రైట్ సతీష్. ఎస్, చూస్తున్నాం. సో ఎందుకు బీజేపీ అంటే ఓట్ పర్సంటేజ్ లేని బీజేపీతో పొత్తుకి ఎందుకు వెంపర్లాడింది
టీడీపీ ప్రస్తుతం పురంధేశ్వరితో వెనక ఉండి ఎందుకు ఇదంతా నడిపిస్తున్నారు అంటే కనుక ప్రస్తుతం తమకు నచ్చిన అధికారులను తమకు నచ్చిన చోట వేయించుకునే ప్రక్రియకు పురంధేశ్వరిని ముందుంచి ఆడించే నాటకానికి తెరలేపారు అనేది చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్న మాట. ఎస్, లెట్స్ గో టు తెలంగాణ అప్డేట్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో కరువు పరిస్థితికి మీరంటే మీరింటూ రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ అయితే కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని భావిస్తోంది. అది సాధ్యమేనా? నిన్న మనం చూసాం, గ్రౌండ్లో ఉన్నారు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి. సో పంట నష్టాన్ని ఆయన పరిశీలిస్తున్నారు, రైతులతో కూడా మాట్లాడే పని చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి గ్రౌండ్లో ఉన్నారు. ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ని కూడా ఆయన వీక్షించిన పరిస్థితి. ఎస్ రాకేష్, సో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధాన్ని ఎలా చూడాలి? ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సో ఇంతకు ముందు నుంచి కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏం జరుగుతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? నేడు రెండు కీలక అంశాలు అయితే తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఒకటి, జనజాతర పేరుతో టీ కాంగ్రెస్ భారీ బహిరంగ సభను తుక్కగూడలో నిర్వహిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి సభ ఉండబోతా ఉంది. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా అటెండ్ కాబోతా ఉన్నారు. ఈ సభలోనే ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేస్తారు. ఏఐసిసి మేనిఫెస్టోతో పాటు తెలంగాణకు సంబంధించి 23 అంశాలను చేర్చి ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేయబోతా ఉన్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి ఇది ఒక శంఖారావంగా టీ కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఏదైతే సెప్టెంబర్ 17న 6 గ్యారంటీలు తుక్కగూడలో అనౌన్స్ చేశారో ప్రస్తుతం ఆ సభకు సెంటిమెంట్గానే ప్రస్తుతం ఈ సభను భావిస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సభ నిర్వహించి సక్సెస్ అయ్యాం, పార్లమెంట్ ఎన్నికల ముందు సభ నిర్వహించి సక్సెస్ అవుతామనే నమ్మకాన్ని టీ కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారీ స్థాయిలో 10 లక్షల మందిని ఈ సభకు తరలించాలన్నది టీ కాంగ్రెస్ ఎత్తుగడ. అందుకు అనుగుణంగానే ఏర్పాటు చేయడం జరిగింది. 3 ప్రధాన వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక పైన రాహుల్ గాంధీతో పాటు సీఎం మంత్రులు ఉంటారు. మరొక వేదిక పైన ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూర్చుంటారు. మరొక వేదిక పైన సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు 200 మీటర్ల ర్యాంప్ ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ నేరుగా జలాల్లోకి వెలిసి అభివాదం చేసే విధంగా కూడా ఈ ర్యాంప్ ఏర్పాటు చేశారని కనిపిస్తూ ఉంది. అయితే ఎండాకాలం దృష్ట్యా మరికొన్ని రక్షణ చర్యలు అయితే తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక ఇది పక్కన పెడితే కరువుకు సంబంధించిన అంశం అయితే రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. నిన్న మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించిన సందర్భంగా అనేక ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేయడం జరిగింది. ఇది ప్రకృతి దృష్ట్యా వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ సృష్టించిన కరువు అంటూ కూడా ఘాటైన విమర్శలు చేస్తూనే మంత్రి కోమటిరెడ్డి పైన కూడా తీవ్ర విమర్శలు చేశారు. మానేరు డ్యామ్ విషయంలో కోమటిరెడ్డికి సంబంధించిన కంపెనీ కట్టింది, అది నాసిరకంగా ఉన్నాయి, మేము తలుచుకుంటే గత 10 ఏళ్లలో కోమటిరెడ్డిని జైల్లో వేసేవాళ్ళం అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రభుత్వానికి చేత కావట్లేదు, నీటిని సరైన విధంగా మేనేజ్మెంట్ చేయట్లేదు, మేము డిమాండ్ చేస్తేనే నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. నిజానికి ముందే నీటిని విడుదల చేస్తుంటే చాలా రకాల పంటలు రైతులకు లాభం వచ్చేది, కానీ ఇప్పుడు ఎండిపోయే పరిస్థితి వచ్చిందంటూ కూడా కేసీఆర్ కొన్ని విమర్శలు చేయడం జరిగింది. దీనికి కౌంటర్గా కూడా కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తూ ఉంది. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అంటే వర్షాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, అయినప్పటికీ నీటి మేనేజ్మెంట్ చేయలేకపోయింది, అందువల్ల ఈ కరువు పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కూడా ఎదురుదాడి చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఆల్ రైట్ రాకేష్, యా థ్యాంక్స్ ఆల్ ద రిపోర్టర్స్ ఫర్ అప్డేట్స్.